ఇటీవల జరిగినటువంటి బీజేపీ అగ్రనేతల వరుస భేటీల తాత్పర్యం ఏంటి? అసలు ఈ భేటీలో ఏం చర్చించారు? ఇప్పుడే భేటీ కావాల్సినటువంటి అవసరం ఏముందని మనతో మాట్లాడడానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న కిషన్ రెడ్డి గారి ఇంట్లో, అంతకుముందు బండి సంజయ్ గారి ఇంట్లో, గతంలో మీ ఇంటికి కూడా చాలామంది వచ్చారు. ఏం సార్, ఎందుకు ఈ భేటీలు ఇటీవల కంటిన్యూగా జరుగుతున్నాయి, ఏమనుకోవచ్చు? అట్లా కాదయా, ఒక పార్టీలో ఉన్నాము, భేటీలు జరుగుతూనే ఉంటాయి. మీ ఛానల్లో మీరు భేటీలు చేసుకోరా? ఛానల్ నడపాలలో మీరు అందరు డైరెక్టర్లు మీరు అందరు కలుస్తారు కదా, అట్లా మేము కూడా కలుస్తాము, చేస్తాము. మస్తు అయినాయి ఇప్పటికీ. మేమే వెనకాల పడ్డాం. మీరే వెనకాల పడ్డారు. మీకు ఈ మధ్య ఫోటోలు వచ్చినట్టున్నాయి, అంతకుముందు రాలేదు. అదే ఫరక్. ఇది పొలిటికల్ పార్టీలో చేసుకోవటం మంచిది, మంచి కోఆర్డినేషన్ కోసము. మా డాడీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతి నెల లంచ్ పెడుతుండే. అందరు నాయకులు వద్దురు, తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అందరూ వద్దురు. అప్పుడు అంతా కాంగ్రెస్లో ప్రతి జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయి కూడా ఉంటుండే. అందరి సమన్వయం కోసం పిలుస్తారు, వచ్చి గంటన్నర ముచ్చట పెడతారు, భోజనం చేసి పోతుండే. ఇది చేసుకుంటే మంచిది. కానీ గతంలో ఫోటోలు ఒకటే ఫోటోలో ఆనాడు హనుమంతరావు, రాజశేఖర రెడ్డి ఇద్దరు కనబడడం అంటే పెద్ద పనే కదా. అట్లా ఈసారి ఎవరు అనుకోవచ్చు? హనుమంతరావు పాత్ర కానివ్వండి, రాజశేఖర రెడ్డి పాత్రలో పిసిసికి మధ్యలో ఉన్నటువంటి అధ్యక్షుడికి మధ్యలో ఎవరున్నారు అనుకోవచ్చు మీ పార్టీలో? పాత్రలు ఏమన్నా అట్లేం లేదండి. అభిప్రాయ భేదాలు అన్ని పార్టీల్లో ఉంటాయి, ఉండాలి కూడా. దట్ ఈస్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అభిప్రాయాల భేదాలు ఉన్నంత మాత్రం కలవకూడదు, మాట్లాడుకోకూడదు అంటే ఏం లేదు కదా. మీకు ఎవరితో ఉన్నాయి సార్ అభిప్రాయ భేదాలు? ఒక్కొక్క ఇష్యూ మీద ఒక్కొక్కరితో ఉంటుంది, ఉంటాయి. అభిప్రాయ భేదం అనేది ఉంటుంది, ఇది వెరీ కామన్. తీవ్రస్థాయికి చేరితే మా ఆర్టీవీకైనా మీ నాయకులమన్నా దూరమైనా జరుగుతుంది కదా సార్. అంటే మీరు ఆ రోజు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద అభిప్రాయ భేదం ఉండొచ్చు. ఆర్టీవీతో అభిప్రాయ భేదం అన్నట్టు కాదు కదా అది. ఆ సబ్జెక్ట్ మీద మీ అభిప్రాయం వేరు ఉండొచ్చు, నాది వేరు. సార్, నాయకుల మధ్యలో అంటున్నాను. నాయకుల మాత్రం ఇష్యూ బట్టి ఒకరితో ఉంటుండొచ్చు. అది బీజేపీలో ఎందుకు అన్ని జాలాలు ఉంటుంది. ఈ మధ్య మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నట, రేవంత్ ఉత్తమ్ని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నట, ఉత్తమ్ రేవంత్ని తిడుతున్నట. అంటే ఇష్టం ఉన్నట్టు తిడుతున్నట నాకు తెలిసింది. ప్రధానంగా అరవింద్కు కొంతమందితో పార్టీలో పడరాదని కొన్ని వార్తలు వచ్చినాయి. వేరే పార్టీల చెల్లెని నూకేశ్వరి బయటికి, బామ్మర్దికి పడది, వాళ్ళిద్దరికి అయ్యకి పడది, వాళ్ళిద్దరికి సంతోషరావుకి పడది. అంటే అందరు కలిసి ఒకటే పార్టీలో పనిచేసుకుంటారు కదా వాళ్ళు. చెల్లెని ఒక ఆమెను ధర్మేశ్వరి బయటికి. సార్, మీరు విడివిడిగా ఉన్నప్పుడే చాలా, అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కొంత ఆందోళన, అగ్రనాయకులంతా మీ పార్టీలో ఉన్నారు పెద్దవాళ్ళు మీలాగా. ఇప్పుడు ఒక్కటి కలవంగానే కొంత ఇతర పార్టీలకు ఇక నుంచి కొంత ముప్పే అనుకోవచ్చు, వాళ్ళకి ముచ్చెమటలు పట్టించబోతున్నారు అందరు కలిసి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వేరే పార్టీలకి 100% 2029లో ముప్పే. 100% ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. కొందరు వేరే పార్టీ వాళ్ళు అన్నారు, నేను మాట్లాడితే ఏమైనా చేస్తాము, ఆకాశం కింద ఏమేమి చేయగలుగుతాం అన్నీ చేస్తాం, ప్రభుత్వంలోకి వస్తాం లీగల్గా. ఇది బాగా మందికి మండుతున్నది. మండని నేనేం చేయాలి? 100% వస్తాం. వీడికి ఏం చేస్తామో చేసినప్పుడు చూద్దురు, ఏమన్నా చేస్తాం. మీరు ఏమన్నా చేస్తామంటున్నారు కానీ బీఆర్ఎస్ మాత్రము ఎక్కడ బీజేపీ ఉంది, జెన్జీ అనేది వాళ్ళ పీఠాలు కానీ ఇచ్చారు, బీజేపీ అక్కడే భయపడుతుంది, నెక్స్ట్ మళ్ళీ మేమే తిరిగి వస్తామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. అసలు బీజేపీకి ఇక్కడ అసలు అవకాశమే లేదని. ఆయన ఏ టైంలో మాట్లాడుతున్నాడో కూడా ఇంపార్టెంట్. ఆయన ఏ టైంలో మాట్లాడుతున్నాడు అది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఏడున్నాడు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఏది? తెలంగాణకి వెళ్ళి ఉన్న పార్లమెంట్ సభ్యులలో బీఆర్ఎస్ ఏది? లేటెస్ట్ ఎలక్షన్ అదే కదా చెప్పు, బీఆర్ఎస్ ఏది? లోకల్ బాడీ ఎలక్షన్లు తీసుకున్నా బీజేపీ తర్వాతనే ఉంది బీఆర్ఎస్. నా పార్లమెంట్లో చాలా దూరం ఉంది. అలాగ వచ్చిన దానికంటే డబల్ వచ్చినాయి మాకు. చెప్పు. ఇంకొకటి, ముఖ్యమంత్రి కుటుంబం మీద తరచుగా, ఒక్కసారి కాదు తరచుగా కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మొన్న ల్యాండే కాదు, గతంలో కాంట్రాక్టుల విషయం కానివ్వండి, సెక్రటరియట్లో కూర్చొని వాళ్ళందరూ కూడా కొంత అన్ని సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఈ విషయాలన్నిటికీ సంబంధించి పార్టీలో మరి ఇతర పార్టీలో కూడా సీనియర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఆ కుటుంబానికి సంబంధించి? వాళ్ళు బిజినెస్లు చేసుకోవద్దు అంటున్నారు. బిజినెస్లు చేసుకోండి,
ముఖ్యమంత్రి అయినాకనే ఎందుకు చేస్తుండ్రు బిజినెస్లు? ఇది క్వశ్చన్. ముఖ్యమంత్రి అయినాకనే బిజినెస్లు ఎందుకు చేస్తుర్రు? అంతకుముందు చేసుకునేది ఉండే, ఇప్పుడు కూడా చేసుకోరు. ప్రజల సొమ్ముతో చేసుకోకుండా ప్రజల సొమ్ము మింగుకొని ప్రజల భూములు రైతుల దగ్గర లాక్కొని భూమి మీ బిజినెస్ల కోసం కాదు. అది టెసరాక్ట్ సొల్యూషన్స్ అంట. అందులో ఏమి లొట్ట పీసు కూడా లేదు. అందులో దానికి 5 ఎకరాలు ఎందుకు ఇస్తారా? నీ అయ్యా జాగిరాన్ని ఇస్తావా? ఉంటాయి. అభిప్రాయ భేదం అన్నది ఉంటుంది. ఇది వెరీ కామన్. తీవ్రస్థాయికి చేరితే మా ఆర్టీవీకైనా మీ నాయకులమన్నా దూరమైనా జరుగుతుంది కదా సార్. అంటే మీరు ఆ రోజు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద అభిప్రాయ భేదం ఉండొచ్చు. ఆర్టీవీతో అభిప్రాయ భేదం అన్నట్టు కాదు కదా. అది ఆ సబ్జెక్ట్ మీద మీ అభిప్రాయం వేరు ఉండొచ్చు, నాది వేరు. సార్ నాయకుల మొదలు అంటున్నాను. నాయకుల మాత్రం ఇష్యూ బట్టి ఒకరితో ఉంటుండొచ్చు. అది బీజేపీలో ఎందుకు అన్ని జాలాలు ఉంటుంది. ఈ మధ్య మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నట, రేవంత్ ఉత్తమ్ని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నట, ఉత్తమ్ రేవంత్ని తిడుతున్నట. అంటే ఇష్టం ఉన్నట్టు తిడుతున్నట నాకు తెలిసింది. ప్రధానంగా అరవింద్కు కొంతమందితో పార్టీలో పడరాదని కొన్ని వార్తలు వచ్చినాయి. వేరే పార్టీల చెల్లెని నూకేశ్వరి బయటికి, బామ్మర్దికి పడది, వాళ్ళిద్దరికి అయ్యకి పడది, వాళ్ళిద్దరికి సంతోషరావుకి పడది. అంటే అందరు కలిసి ఒకటే పార్టీలో పనిచేసుకుంటారు కదా. వాళ్ళు చెల్లెని ఒక ఆమెను ధర్మేశ్వరి బయటికి. సార్ మీరు విడివిడిగా ఉన్నప్పుడే చాలా అంటే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కొంత ఆందోళన, అగ్రనాయకులంతా మీ పార్టీలో ఉన్నారు పెద్దవాళ్ళు మీలాగా. ఇప్పుడు ఒక్కటి కలవంగానే కొంత ఇతర పార్టీలకు ఇక నుంచి కొంత ముప్పే అనుకోవచ్చు, వాళ్ళకి ముచ్చెమటలు పట్టించబోతున్నారు అందరు కలిసి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వేరే పార్టీలకి 100% 2029లో ముప్పే. 100% ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. కొందరు వేరే పార్టీ వాళ్ళు అన్నారు, నేను మాట్లాడితే ఏమైనా చేస్తాం, ఆకాశం కింద ఏమేమి చేయగలుగుతాం అన్నీ చేస్తాం, ప్రభుత్వంలోకి వస్తాం లీగల్గా. ఇది బాగా మందికి మండుతున్నది. మండని నేనేం చేయాలి? 100% వస్తాం. వీడికి ఏం చేస్తామో చేసినప్పుడు చూద్దురు, ఏమన్నా చేస్తాం. మీరు ఏమన్నా చేస్తామంటున్నారు కానీ బీఆర్ఎస్ మాత్రము ఎక్కడ బీజేపీ ఉంది, జెన్జీ అనేది వాళ్ళ పీఠాలు కానీ ఇచ్చారు, బీజేపీ అక్కడే భయపడుతుంది, నెక్స్ట్ మళ్ళీ మేమే తిరిగి వస్తామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. అసలు బీజేపీకి ఇక్కడ అసలు అవకాశమే లేదని. ఆయన ఏ టైంలో మాట్లాడుతున్నాడో కూడా ఇంపార్టెంట్. ఆయన ఏ టైంలో మాట్లాడుతున్నాడు అది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త చూసుకోండి. ఏడున్నాడు పార్లమెంట్లో బీఆర్ఎస్ ఏది? తెలంగాణకి వెళ్ళి ఉన్న పార్లమెంట్ సభ్యులలో బీఆర్ఎస్ ఏది? లేటెస్ట్ ఎలక్షన్ అదే కదా చెప్పు. బీఆర్ఎస్ ఏది? లోకల్ బాడీ ఎలక్షన్లు తీసుకున్నా బీజేపీ తర్వాతనే ఉంది బీఆర్ఎస్. నా పార్లమెంట్లో చాలా దూరం ఉంది. వాళ్ళకి వచ్చిన దానికంటే డబల్ వచ్చినాయి మాకు. చెప్పు. ఇంకొకటి, ముఖ్యమంత్రి కుటుంబం మీద తరచుగా కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మొన్న ల్యాండే కాదు, గతంలో కాంట్రాక్టుల విషయం కానివ్వండి, సెక్రటరియట్లో కూర్చొని వాళ్ళందరూ కూడా కొంత అన్ని సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఈ విషయాలన్నిటికీ సంబంధించి పార్టీలో మరి ఇతర పార్టీలో కూడా సీనియర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఆ కుటుంబానికి సంబంధించి? వాళ్ళు బిజినెస్లు చేసుకోండి. ముఖ్యమంత్రి అయినాకనే ఎందుకు చేస్తుండ్రు బిజినెస్లు? ఇది క్వశ్చన్. ముఖ్యమంత్రి అయినాకనే బిజినెస్లు ఎందుకు చేస్తుర్రు? అంతకుముందు చేసుకునేది ఉండే, ఇప్పుడు కూడా చేసుకోరు. ప్రజల సొమ్ముతో చేసుకోకుండా ప్రజల సొమ్ము మింగుకొని ప్రజల భూములు రైతుల దగ్గర లాక్కొని భూమి మీ బిజినెస్ల కోసం కాదు. అది టెసరాక్ట్ సొల్యూషన్స్ అంట. అందులో ఏమి లొట్ట పీసు కూడా లేదు. అందులో దానికి 5 ఎకరాలు ఎందుకు ఇస్తారా? నీ అయ్యా జాగిరాన్ని ఇస్తావా? థ్యాంక్ యూ సార్. ఇది అసలు అభిప్రాయ భేదాలన్నిటివి కూడా అన్నిట్లో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఏకతాటిపైకి తీసుకొచ్చి కూర్చొని మాట్లాడుకుంటే పోతాయి కాబట్టి వాటన్నిటి కూడా గతంలో నుంచి భేటీలు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో కూడా గతంలో మా నాన్నగారు పీసీసీ ఉన్నప్పుడు జరిగేటి ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఒక్కొక్క విషయంలో ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితిలో భూమి ఆకాశం కింద ఏం చేయాలని అన్ని చేసి అది కూడా లీగల్గా అధికారంలోకి వస్తామని ఎంపీ అరవింద్ ధర్మపురి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్ RTV, హైదరాబాద్.